అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన ఈ మే నెలలో ఒకేసారి రెండు పథకాల డబ్బులను రైతులకు విడుదల చేసేందుకు ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ యొక్క పథకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇప్పటికే మనకు చాలా లేట్ అయింది. అంటే గత ఖరీఫ్ సీజన్లోనే డబ్బులు వేయాల్సి ఉన్నా కూడా మనకి ఇప్పుడు మళ్ళీ కూడా రబీ సీజన్ వచ్చింది. రబీ సీజన్ ముగిసిపోయి మళ్ళీ కూడా ఖరీఫ్ సీజన్ మొదలయ్యే సమయం అవుతుంది. మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క రెండు పథకాలను తప్పనిసరిగా ఈ మే నెలలో అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి రైతులకు ఎంత చేసినా తక్కువే. రైతులను మరింత ఆర్థికంగా వారిని బలపరిచేందుకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను ప్రవేశపెడుతుంది, ఎన్నో పథకాలను ఇస్తున్నామని చెప్పి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ మే నెలలో ఈ రెండు పథకాలు ఏవి అమలు చేయబోతున్నారు, మొత్తానికి రైతులకు సంబంధించి ఏ పథకం ద్వారా మేలు చేయబోతున్నారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళి చాలా ఇంపార్టెంట్ వీడియో రైతన్నలకు సంబంధించి. దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. చాలామంది ఏంటంటే 1 లేదా 2 నిమిషాలు చూసి వెళ్ళిపోతారు, అర్థం కాదు విషయం అనేది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోని. మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలియడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోను తప్పకుండా మీరు లైక్ చేయాలి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కింద, మీకు కనిపిస్తూ ఉంటుంది ఎదురుగా. మీరు వీడియో చూస్తూ ఉంటే తప్పకుండా లైక్ చేసేయండి, దానిపైన నొక్కితే చాలు. అలాగే దాని పక్కనే మనకు షేర్ బటన్ ఉంటుంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కితే చాలు మీ బంధువులకు, స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా లింక్ అనేది షేర్ చేస్తే చాలు. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది. దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ప్రతి సమాచారాన్ని కూడా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎంత చేసినా కూడా తక్కువే. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అనేక పథకాలను రైతుల కోసం సిద్ధం చేశాయి. మరి ఈ మే నెలలో ఖచ్చితంగా రెండు పథకాలను అమలు చేయబోతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది. మరి ఈ రెండు పథకాలలో భాగంగా ఏ పథకాలు అమలవుతాయి, ఏ రైతులకు యొక్క పథకాలు ఇస్తారు, ఏ రైతులకు యొక్క పథకాల డబ్బులు అనేది అందదు అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు పూర్తి అవగాహన అయితే ఉంటుందన్నమాట. మరి ఏ పథకాన్ని అమలు చేస్తున్నారు ముందుగానే చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఈ మే నెలలో ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులను వేయబోతున్నట్లు కూడా మనకు సమాచారం అయితే వచ్చింది. మరి మే 8వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ఉంది. మరి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే జరిగినటువంటి బడ్జెట్లో డబ్బులు అయితే కేటాయించారు. అంటే గత ఖరీఫ్ సీజన్లో, అలాగే ఇటీవల మనకు వర్షాలు వచ్చి, అకాల వర్షాలు వచ్చి చాలామంది రైతులు, అరటి రైతులు కానీ, వరి రైతులు, టమాటా, ఇలా మనకు చాలామంది రైతులు చాలా రకాల పంటలను నష్టపోవడం జరిగింది. గత ఖరీఫ్ సీజన్ నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ నష్టపరిహారాన్ని అయితే అందించలేదన్నమాట. మరి ఈ నష్టపరిహారాన్ని అందించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి గత ఖరీఫ్ సీజన్లో నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా దాదాపు 2 నుంచి 3 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడైతే రైతుల పంటలు నష్టపోయారో ఆ జిల్లాల్లోని రైతులందరికీ కూడా ఈ నష్టపరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది. మరి ఇప్పటికే చాలా లేట్ అయింది. ఒక పంట నష్టపరిహారాన్ని ఎప్పుడో అందించాల్సి ఉంది. కానీ మనకు సాంకేతిక కారణాలు, నిధుల కొరత వల్ల
ఈ యొక్క డబ్బులు అనేది ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు అనేది విడుదల కాలేదు. ఇక ఎటువంటి ఇబ్బంది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మే 8వ తారీఖు పైన మొట్టమొదటిగా ఖరీఫ్ సీజన్లో ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా హెక్టారుకు 17,000 రూపాయల చొప్పున, అంటే ఎకరాకు 10,000 రూపాయల నుంచి అనుకోండి, ఎకరాకు 10,000 అంటే మీరు వేసినటువంటి పంటను బట్టి ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఇక వరి పంటకు హెక్టారుకు 17,000 రూపాయలు ఇస్తామని చెబుతూ ఉన్నారు. ఇందులో ఈ విధంగానే మరొక వంకాయ వేసినా, లేకపోతే టమాటా వేసినా, లేకపోతే అరటి నష్టపోయినా, ఇలా ఏ రకమైన పంట ఉంటుందో దాని విలువకు తగ్గట్టు ప్రభుత్వం ఎకరానికి డబ్బులు అయితే జమ చేస్తుందన్నమాట. మరి చాలామంది రైతులు ఇప్పటికే నష్టపరిహారాన్ని కోసం నమోదు చేయించుకోవడం జరిగింది. అంటే ఆల్రెడీ ముందుగానే మీరు ఈ క్రాఫ్ట్లో కనుక నమోదు చేయించుకుంటే ఈ క్రాఫ్ డేటా ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి, అంటే పంట నష్టపరిహారాన్ని వారు అంచనా వేసి ఆ లిస్ట్ అనేది ప్రభుత్వానికి పంపించుంటారు వ్యవసాయ శాఖకు. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ గ్రామాల వారీగా లిస్ట్ అనేది వస్తుంది. అందులో ఇక్కడికి మీ పేరు అనేది ఉంటే ఆల్రెడీ రైతు సేవా కేంద్రాల్లో ఈ లిస్టులు అనేటివి అందుబాటులో ఉన్నాయి. మరి రైతు సేవా కేంద్రాల్లో ఈ లిస్టులు కనుక ఉంటే, మీకు ఆ లిస్టులో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ద్వారా హెక్టారుకు 17,000 రూపాయల నుంచి కూడా మీకు జమ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మొట్టమొదటిగా మనకు మే నెలలో ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు. దీనికి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ కూడా ఇచ్చింది. మరి డబ్బులు కూడా కేటాయించారు బడ్జెట్లో నష్టపరిహారానికి సంబంధించి. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు 8వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు ఎవరైతే ఎక్కువగా మనకు గోదావరి జిల్లాలో పంటలు నష్టపోయారని సమాచారం అయితే ఉంది. మరి అక్కడి నుంచే మొదలు పెడతారు ఈ నష్టపరిహారాన్ని. మరి వారందరికీ కూడా యొక్క నష్టపరిహారం కింద డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. ఇది మొట్టమొదటిగా శుభవార్త, మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం కూడా ఇదే. మరి రెండోది చూసుకుంటే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు, ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిసి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 54 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. మరి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 19 విడతల పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేసింది. మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ 19 విడతలు పూర్తయిపోయి 20 విడత కోసం ఎదురు చూస్తుంటే, మరి 20 విడత డబ్బులను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా సిద్ధమైపోయాయి. మరి పీఎం కిసాన్ 20 విడత ఎప్పుడు వస్తుందో అప్పుడే అన్నదాత సుఖీభవ తొలి విడత వస్తుంది. అందుకనే మనం పీఎం కిసాన్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడైతే మనకు విడుదల చేస్తారో అదే రోజున మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులను విడుదల చేస్తుంది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తారు. మరి 20,000 రూపాయలను కౌలు రైతులకు కానీ, అటవీ భూములు సాగు చేసేటువంటి వారికి కానీ, మనకు ఇలా దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మనకు పథకం అనేది వర్తిస్తుంది. మరి ఒకేసారి ఇవ్వట్లేదు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలను విడతల వారీగా కూడా ఈ యొక్క సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. మరి విడతల వారీగా కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ సాయాన్ని తొలి విడతలో 7,000 రూపాయలు, రెండో విడతలో 7,000 రూపాయలు, మూడో విడతలో 6,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలను ఈ విధంగా విడుదల చేయనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. మరి ఇక్కడ పీఎం కిసాన్ విడుదలైన రోజే అన్నదాత సుఖీభవ కూడా విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ప్రకటించారు. మరి అన్నదాత సుఖీభవ తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు ఇస్తే, మన కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా 20 విడత 2,000 ఇస్తారు, మొత్తం 7,000 రూపాయలు. ఈ విధంగా మనకు విడతల వారీగా కూడా రైతుల ఖాతాల్లోకి ఒక డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతున్నా కూడా నేను గత వీడియోలో కూడా చాలా వీడియోల్లో మీకు గుర్తు చేస్తూనే ఉన్నాను. ఒకవేళ ఎవరైనా మిస్ అయి ఉంటే, ఈ పనులు ఇంకా చేసుకోకుండా ఉంటే మీ బంధువులకు, స్నేహితులకు కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఈ వీడియోని షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ముఖ్యంగా ప్రతి రైతు కూడా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి ప్రతి రైతు కూడా ముందుగా ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి. మీరు ఎప్పుడైతే ఈకేవైసీ పూర్తి చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు చాలా ఈజీగా వచ్చేస్తాయి. అలాగే రెండో పని చూసుకుంటే, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఏదో ఒక బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. మరి ఈ ఎన్పిసిఐ లింక్ ఉంటే అందరికంటే ముందుగా మీకే డబ్బులు వస్తాయి. మరి మూడోది చూసుకుంటే, మీరు వేసే ప్రతి పంటను కూడా ఈ క్రాప్లో నమోదు చేయించుకోవాలి. రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు పంట వేసిన తర్వాత
ఈ క్రాప్లో ఆ పంట అనేది నమోదు చేయించుకోవాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక మూడవదిగా చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల అనర్హత ఉన్నటువంటి రైతులను గుర్తించేందుకు రైతు గుర్తింపు కార్డును అయితే తీసుకురావడం జరిగింది. మరి రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకుల ద్వారా మీ ఆధార్ కార్డు జిరాక్స్, 1B జిరాక్స్ అంటే మీ భూమి పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించిన 1B జిరాక్స్, అలాగే ఆధార్ కార్డు జిరాక్స్, ఫోన్ నెంబర్ ఇవి ఉంటే చాలు. మీరు వెళ్ళి రైతు సేవా కేంద్రంలో మీరు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకు రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలు కూడా మీకు నేరుగా డీబీటీ ద్వారా నేరుగా అకౌంట్లోకి డబ్బులు వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మే నెల 8వ తారీఖున జరిగేటువంటి కేబినెట్లో నిర్ణయం తీసుకుని తర్వాత మే నెలలోనే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ తొలి విడత 7,000 రూపాయలతో పాటు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా 17,000 రూపాయలు మనకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అయితే తాజా సమాచారాన్ని అందించింది. మరి రైతులంతా కూడా ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారుంటే అప్లై చేసుకోండి, ఈకేవైసీ చేసుకోండి, ఎన్పిసిఐ లింక్ చేసుకోండి, రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోండి. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని రైతులకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది. నేను ఎప్పటికప్పుడు మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటాను. కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరింత సమాచారం కోసం ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి మళ్ళీ పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి.